వెల్కమ్ టు క్రిప్టో మనీ వరల్డ్. క్రిప్టో మనీ వరల్డ్కి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కావాలంటే జస్ట్ క్రిప్టో మనీ వరల్డ్కి సబ్స్క్రైబ్ అవుతే చాలు. దీనికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోతున్న ఇన్వెస్ట్మెంట్ భాగంలో పార్ట్ కింద రెవెన్యూ షేర్ ఇన్స్టెంట్ అనేది ఫస్ట్ వీడియోలో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్తో ఏ విధంగా ఇందులో యాడ్ ప్యాక్స్ కొనాలనే విషయాన్ని ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. కొత్తగా ఎవరైనా వ్యూవర్స్ ఇది చూసినట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూస్తే దీనికి ఆ వీడియోకి ఈ వీడియో లింకప్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఏ విధంగా ఇందులో విత్డ్రా చేయాలి. ఫస్ట్ దీన్ని బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ ప్యాక్స్ అనేవి ఉన్నాయి. చూడండి, స్టాండర్డ్, లెవెల్ 1 $5. $5 పెడితే ఈ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. డైలీ మనకి 40 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగా 118% దాకా ఇస్తుంది, అంటే 3 డేస్లో ఇది కంప్లీట్ అవుతుంది. అలాగే ఇది కూడా లెవెల్ 2 $10, డైలీ 25% చొప్పున 120%, అంటే ఇంచుమించుగా 5 డేస్లో ఈ ప్యాక్ అనేది ఎక్స్పైర్ అవుతుంది యాక్చువల్గా. అలాగా గోల్డెన్లో లెవెల్ 3లో $20 పెడితే ఇలాగ 13 డేస్. అల్టిమేట్లో $49 పెడితే డైలీ 5% చొప్పున ఇలాగ 4 యాడ్ ప్యాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని తర్వాత నేను సైట్లోకి లాగిన్ అయ్యాను. చూడండి, ఇప్పుడు నా డాష్బోర్డ్లో వచ్చాను. నా డాష్బోర్డ్లో ఇక్కడ చూడండి, మై వ్యాలెట్లో యాడ్ మనీలో మీరు మనీని బిట్కాయిన్ అయితే బిట్కాయిన్, పేజ్ అయితే పేజ్, పేర్ అయితే పేరు, ఈ 4 పేమెంట్ ప్రాసెస్ల ద్వారా మీరు మనీని యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం వీడియోలో నా బిట్కాయిన్ యాడ్ చేయడం జరిగింది. ఇలాగ యాడ్ చేసిన ఫండ్తో మనం బై యాడ్ షేర్స్లోకి వచ్చి ఇక్కడ మనం మెయిన్ బ్యాలెన్స్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఏ పేమెంట్ ప్రాసెసర్తోనైతే మనం మనీని యాడ్ చేసామో ఆ పేమెంట్ ప్రాసెసర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాంతో మనకి ఎన్ని కావాలో యాడ్ ప్యాక్స్ అవి మనం ఇక్కడ పర్చేజ్ చేయాలి. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేయగా వచ్చిన దాంట్లో నాకు వచ్చిన పేమెంట్స్ ఇవి యాక్చువల్గా. మెయిన్ బ్యాలెన్స్ $11, రీపర్చేజ్ బ్యాలెన్స్ $11 ఉంది. ఫ్రెండ్స్, అయితే రీపర్చేజ్ బ్యాలెన్స్తో నేను ఇప్పుడు ఒక 2 యాడ్ ప్యాక్స్ కొంటున్నాను. చూడండి, దీన్ని రీపర్చేజ్ దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ $11 అంటే $5 2 ప్యాకులు వస్తాయి కాబట్టి నా యూనిట్ 2 అని ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే షేర్స్ ఎక్స్పైరీ ఎట్ 118 అని ఉంది. అంతేకాకుండా నో సర్ఫింగ్ రిక్వైర్డ్ టు ఎర్న్. ఈ అమౌంట్ మనకు వచ్చే డైలీ అమౌంట్ సంపాదించడానికి మనం సర్ఫ్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం జస్ట్ యాడ్ ప్యాక్స్ కొంటే చాలు, దాని తాలూకా ప్రాఫిట్, డైలీ ప్రాఫిట్ మన వ్యాలెట్కి యాడ్ అవుతాయి. దానికి డైలీ యాడ్ అయ్యే మనీకి మనం ఎటువంటి యాడ్స్ కానీ సర్ఫ్ చేయవలసిన అవసరం లేదని క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 యూనిట్స్ ఎంటర్ చేశాను. ఇక్కడ నా పర్చేజ్ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేశాను. బై నవ్ అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, డూ యూ రియల్లీ వాంట్ టు పర్చేజ్. మనం పర్చేజ్ చేస్తున్నాం అని చెప్పి ఓకే కొట్టండి. ఓకే చేయగానే షేర్ సక్సెస్ఫుల్లీ పర్చేజ్డ్. ఓకే, 2 షేర్లు అనేవి కొనడం జరిగింది. లాస్ట్ టైం నేను 12 షేర్లు కొన్నాను, ఇప్పుడు 2 కొన్నాను. ఇప్పుడు నా 2 షేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. యాడ్ షేర్లో మై యాడ్ షేర్స్కి వెళ్ళండి. ఇందులో చూసారా ఫ్రెండ్స్, నిన్న 12 షేర్లు కొనడం జరిగింది, ఈరోజు 2 షేర్లు కొనడం జరిగింది. ఈ 2 కూడా యాక్టివ్లో ఉన్నాయి, చూసారా. ఈ విధంగా మనకు వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్తో ఏదైతే మనకు వచ్చే డైలీ రెగ్యులర్ ఇన్కమ్ 40% ఉన్నదో ఆ పర్సెంట్తో ఈ విధంగా రీపర్చేజ్ని సెలెక్ట్ చేసుకుని, లేదా రీపర్చేజ్ అయినా సెలెక్ట్ కొనొచ్చు, లేదా మెయిన్ బ్యాలెన్స్తో అయినా కొనుక్కోవచ్చు. అయితే రీపర్చేజ్ బ్యాలెన్స్ ఓన్లీ
యాడ్స్ కొనడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీన్ని మనం విత్డ్రా చేయలేం. మెయిన్ బ్యాలెన్స్ అనేది మాత్రమే మనం విత్డ్రా చేయగలం. అది ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో ఈ విధంగా మనం యాడ్ ప్యాక్స్ని మనం వచ్చిన డైలీ ఇన్కంలో $5 మించి ఉంటే, సో ఒక రీపర్చేజ్లో $5 మించి ఉంటే ఒక యాడ్ ప్యాక్ని కొనడం మంచిది. దీనివలన రెగ్యులర్గా కొనడం వలన యాడ్ ప్యాక్స్ మనకు వచ్చే ఇన్కమ్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా మన ఇన్వెస్ట్మెంట్ కొన్ని రోజుల్లో డబుల్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మై డాష్బోర్డ్కి వెళ్తున్నాను, చూడండి. ఓకే, మై డాష్బోర్డ్లో ఇక్కడ యాడ్ షేర్ సమ్మరీ అని చెప్పి ఇక్కడ చూడండి. టోటల్ యాడ్ షేర్స్ $70 పెట్టడం జరిగింది. అందులో $70 యాడ్ షేర్స్ కూడా మనకి ఇక్కడ యాక్టివ్ అయినవి కూడా చూపుతుంది. ఆ $70 యాడ్ షేర్స్ కూడా యాక్టివ్ అయినాయి. సో టోటల్గా ఎర్నడ్ అంటే నేను ఇప్పుడు దాకా సంపాదించింది $22. ఓకే, ఇది యాడ్ షేర్స్ యొక్క సమ్మరీ. ఓకే, ఈ పక్కన యాడ్స్ క్రెడిట్ సమ్మరీ అని చెప్పి చూపిస్తుంది, చూసారా ఫ్రెండ్స్. సో మనం ఒక యాడ్ ప్యాక్ కొంటే దానికి కొన్ని క్రెడిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ క్రెడిట్స్ చూడండి, ఒక వెబ్సైట్ క్రెడిట్ ఒక యాడ్ ప్యాక్ కొంటే ఒకటి ఇవ్వడం, అలాగే మన యాడ్ ప్యాక్కి సంబంధించి బ్యానర్ క్రెడిట్స్ 1000 ఇలా 50 ఇలా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే వీటిని యూజ్ చేసి మనం కొన్ని రిఫరల్స్ అనేవి సంపాదించవచ్చు. అవి ఎలాగంటే ఇక్కడ చూడండి, సర్ఫ్ యాడ్ అని ఉన్నది. ఈ సర్ఫ్ యాడ్ కొంతమంది సర్ఫ్ చేసినప్పుడు కొన్ని యాడ్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ రిలీజ్ అయినప్పుడు మన యాడ్లో కూడా మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు మన యాడ్లకి ఈ క్రెడిట్స్ వాడినప్పుడు సో ఇవి సర్ఫ్ యాడ్లో కనబడతాయి. అవి కనబడినప్పుడు ఎవరైతే మీ యాడ్ని చూసి జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ మీద మనకి కమిషన్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే నా దగ్గర బ్యానర్ క్రెడిట్స్ 1000 ఉన్నాయి. వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మేనేజ్ యాడ్స్ అని చెప్పి ఉన్నది చూడండి. అందులో మై బ్యానర్స్ ఇక్కడ చూడండి, బ్యానర్ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి మై బ్యానర్లోకి వెళ్తే సో ఆ 1000 క్రెడిట్స్ మై బ్యానర్కి వాడుకోవచ్చు. బ్యానర్ క్రెడిట్స్ క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక బ్యానర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. సో ఇంకో బ్యానర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ న్యూ బ్యానర్ అని చెప్పి ఉన్నది చూడండి. క్లిక్ చేయగానే ఓకే, సో మనకు ఒక ఈ న్యూ బ్యానర్కి సంబంధించి అంటే ఈ బ్యానర్ యాడ్ చేయాలంటే మనకు ఒక బ్యానర్ సంబంధించిన URL అట్ ద సేమ్ టైం సైట్ లింకు ఇవన్నీ కావాలి. సో మనం ఈ రెవ్ షేర్ ఇన్స్టెంట్కి సంబంధించిన బ్యానర్స్నే మనం వాడుకుందాం ఫ్రెండ్స్. సో మనం కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ప్రమోషనల్ టూల్స్ అని ఉన్నాయి, చూసారా ఫ్రెండ్స్. ప్రమోషనల్ టూల్స్ రైట్ క్లిక్ చేసి ఇంకో విండోలో ఓపెన్ చేయండి. ఓకే, విండోలో ఓపెన్ చేస్తే ఈ విధంగా ప్రమోషనల్ టూల్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బ్యానర్ 125 ఉన్నది. సో కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ చూడండి, సెలెక్ట్ బ్యానర్ సైజ్. సో 125. సో 125 అనేది నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో 125లో లొకేషన్ అన్నమాట. ఇది GF అంటే ఇది ఏంటంటే ఈ బ్యానర్కి ఉన్న లొకేషను, అంటే ఈ బ్యానర్ యొక్క URL అన్నమాట ఇది. సో ఇది కాపీ చేసి ఇక్కడ చూడండి, బ్యానర్ టైటిల్ కాదు, సో బ్యానర్ ఫైల్ URL యాక్చువల్గా. సో ఇక్కడ మనం పేస్ట్ చేయండి, ఇది బ్యానర్ సంబంధించిన URL. నెక్స్ట్ కింద మన లింక్, మన రిఫరల్ లింక్ అనేది ఇవ్వాలి, టార్గెటెడ్. దీన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయండి. సో బ్యానర్ నేము రెవ్ షేర్ ఇన్స్టెంట్ అని ఇవ్వండి, రెవ్ షేర్ ఇన్స్టెంట్ అని ఇవ్వండి. ఓకే, ఇక్కడ సండే, మండే, ట్యూస్డే ఇలా మొత్తం 7 డేస్కి టిక్ పెట్టండి. ఇక్కడ మనకు టోటల్గా ఇక్కడ అవైలబుల్ బ్యానర్ క్రెడిట్స్ 1000 ఉన్నాయి. సో 1000 మనం ఇచ్చేద్దాం, 1000. ఓకే, క్రెడిట్ లిమిట్ పర్ డే అంటే డేకి ఎన్ని క్రెడిట్స్, అంటే ఇందులో ఎన్ని క్రెడిట్స్ మనం ఖర్చు పెట్టచ్చు అనేది చెప్తుంది. సో అప్రాక్సిమేట్గా 100 ఇద్దాం. ఐ అగ్రీ ద అబౌవ్ లింక్. ఓకే, యాడ్ దిస్ బ్యానర్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఒక బ్యానర్ బ్యానర్ అయితే యాడ్ అయింది. సో ఆ యాడ్ అయిన బ్యానర్ ఎక్కడ చూసుకోవాలంటే సో మై బ్యానర్స్, మేనేజ్ యాడ్లో మై బ్యానర్స్కి రండి. చూసారా ఫ్రెండ్స్. ఓకే, నిన్న యాడ్ చేసిన బ్యానర్ యాక్టివ్ అయింది. ఓకే, సో టోటల్ వ్యూస్
ఓకే, ఈ విధంగా వస్తుంది. అయితే జస్ట్ ఈరోజు ఇప్పుడే కదా మనం యాడ్ చేసాం ఇది. సో దీనికి సంబంధించిన స్టేటస్ అనేది పెండింగ్లో ఉంది. సో ఇది కొంత టైం పడుతుంది. ఇది మన బ్యానర్ యాక్టివ్ అవ్వడానికి, సర్ఫ్ యాడ్స్ చేస్తున్నప్పుడు విజిట్ అవ్వడానికి కొంత టైం అనేది పడుద్ది. సో ఇది యాక్టివ్ అని రాగానే మన యాడ్ సర్ఫ్ యాడ్స్ ఎవరైతే చూస్తున్నారో విజిటర్స్, వాళ్ళకి మన బ్యానర్ అనేది కనబడుద్ది. సో అది చూసి ఎవరైనా అది దాని ద్వారా సైనప్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి సంబంధించిన రిఫరల్ కమిషన్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో మన యాడ్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ రిఫరల్స్ అన్నమాట. ఆ రిఫరల్స్ మనకి ఇక్కడ రిఫరల్స్, ప్రమోషనల్ రిఫరల్స్ను ఇక్కడ మనకి రిజిస్టర్ అయినట్టు కనబడుతుంది ఫ్రెండ్స్. రిఫరల్ లెవెల్ 1 నుంచి లెవెల్ 6 దాకా మన రిఫరల్ కమిషన్ అనేది ఇందులో ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా రిఫరల్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను నా అమౌంట్ విత్డ్రా ఏ విధంగా చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి, విత్డ్రా మనీకి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ ది బ్యాలెన్స్ అంటే మనకి బ్యాలెన్స్ ఎందులో ఉందో చూపిస్తుంది. మన పేమెంట్ ప్రాసెసర్ బిట్కాయిన్ కాబట్టి బిట్కాయిన్లో $11 ఉంది. దాన్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇందులో విత్డ్రా చేయాలంటే మినిమం 10 ఉండాలి. 10 నుంచి మనం ఎంతైనా సరే విత్డ్రా చేయొచ్చు. అది కూడా డేకి 1 టైం, అంటే ఒకసారి మాత్రమే మనం విత్డ్రా చేయడం అవుతుంది ఫ్రెండ్స్. అయితే నా దాంట్లో నా బ్యాలెన్స్ అయితే $11 ఉంది. సో నేను $10 అనేది విత్డ్రా చేయాలనుకుంటున్నాను. 10 ఎంటర్ చేశాను. సో 10కి ఎటువంటి ఫీజు లేదని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ 2 అకౌంట్, సో నా వ్యాలెట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ కామెంట్ వచ్చి ప్లీజ్ రిలీజ్ మై విత్డ్రా అని చెప్పి టైప్ చేశాను. చైల్డ్హుడ్ నేమ్. ఈ చైల్డ్హుడ్ నేమ్ ఏమిటంటే మనం రిజిస్టర్ అయినప్పుడు ఒక సెక్యూరిటీ క్వశ్చన్, దానికి ఆన్సర్ మనల్ని రిజిస్ట్రేషన్ టైంలో అడిగింది ఫ్రెండ్స్. సో నేనైతే నా చైల్డ్హుడ్ నేమ్ అని చెప్పి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఆన్సర్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చి విత్డ్రా అనే ఆప్షన్ కొడుతున్నాను. చూడండి, సో విత్డ్రాల్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. సో ఈ విధంగా విత్డ్రా అనేది పంపించడం జరిగిందని మనకి చెప్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా విత్డ్రా మనీ పెట్టిన తర్వాత మనం కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి, హిస్టరీలో విత్డ్రాస్కి వెళ్దాం. విత్డ్రాస్ ప్రెస్ చేసాం. సో మన విత్డ్రా అనేది పెండింగ్లో ఉన్నది యాక్చువల్గా. సో మన విత్డ్రా ఈ $10 విత్డ్రా అనేది మన వ్యాలెట్ రావడానికి మినిమం మోస్ట్లీ 24 అవర్స్లో మనకి మ్యాక్సిమం 24 అవర్స్లో మనకి ఈ అమౌంట్ మన వ్యాలెట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను విత్డ్రాస్ పెట్టిన 1 అవర్కే నాకు ఈ $10 పే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, నా వ్యాలెట్ అడ్రస్ ఇది. సో నా స్టేటస్ చూస్తే పెయిడ్ అని ఉంది. అమౌంట్ $10. ఇక్కడ డీటెయిల్స్ చూడండి, డీటెయిల్స్లో డేటు, సో అమౌంట్ $10, ఫీజ్ 0. సో నా బిట్కాయిన్ అడ్రస్, విత్డ్రా పెట్టిన నా యూజర్ నేమ్. సో ఇక్కడ నేను విత్డ్రా టైంలో టైప్ చేసిన మెసేజ్. సో స్టేటస్ పెయిడ్. ఈ విధంగా విత్డ్రా అనేది మన నా వ్యాలెట్కి రావడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం విత్డ్రా చాలా ఫాస్ట్గానే 1 అవర్లో పే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో రెవ్ షేర్ అనేది జస్ట్ స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. కాబట్టి ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ వితిన్ ఫ్యూ డేస్లో మనం డబుల్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనికి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉన్నది. చాలామంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చాలామంది జాయిన్ అవుతున్నారు, ఇంకా జాయిన్ అవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు కూడా జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీ ఇన్వెస్ట్మెంట్ని వితిన్ ఫ్యూ డేస్లో డబుల్ చేసుకునే అవకాశాన్ని మాత్రం వదులుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.